దిస్ ఇస్ సుమన్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు మే 1 నుంచి అయితే రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో సో వారికైతే కొత్త రూల్ అనేది అమలు చేయబోతుంది. సో ప్రభుత్వం అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిందన్నట్టు. అలాగే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఏం నిబంధనలు, కొత్త రూల్ ఏంటిదో తెలుసుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. లెట్స్ గో టు వీడియో. మే 1 తారీఖు నుంచి అయితే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రూల్ చేయనని ఏం చెప్పింది, అదేంటిదో తెలుసుకుందాము. సో ఇదొకటి అయితే ఆర్టికల్లో గూగుల్లో న్యూస్ అయితే వచ్చిందన్నట్టు, ఇది ఫేక్ అయితే కాదండి. సో రేషన్ కార్డు జాబితాలో మీ పేరు లేదా చెక్ చేసుకోండి అని చెప్పేసి ఆర్టికల్లో ఉందని చెప్పొచ్చు. సో మే 1 నుంచి అయితే కొత్త రేషన్ కార్డు పాత రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి అయితే కొత్త రూల్ అనేది వచ్చిందని చెప్పొచ్చు. సో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రేషన్ కార్డు మీద తీసుకున్న ఏదైతే ఉంటుందో మనకు రేషన్ సంబంధించిన బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, మరే ఇతర సరుకులు అయినా కానీ ఆ విక్రయించే దుకాణాలు ఏదైతే ఉంటుందో రేషన్ షాప్స్, సో అక్కడ అయితే గోధుమలు మరియు బియ్యం అనేది సమానంగా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి దేశమంతటా కొత్త రూల్ అనేది తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సో కొంతమంది అయితే గోధుమలను వేరే డిస్ట్రిబ్యూటేషన్ కరప్షన్ టైప్లో చేసి బియ్యంని కూడా అదే విధంగా వేరే వారికి అమ్మేసి మిగిలించుకొని అలా చేసే వారికి అయితే ఆ లైసెన్స్ అనేది రద్దు చేయడం జరుగుతుందని చెప్పేసి, అలాగే అలాంటి వారిపైన కొత్త చర్యలు అంటే కొత్త నిబంధనల ప్రకారంగా అయితే వారి మీద ఏమంటారు అంటే క్రిటికల్గా యాక్షన్ తీసుకునే రూపంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చిందని చెప్పచ్చు ఆర్డరు. అదేవిధంగా ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచితంగా రేషన్ పంపిణీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్న విషయం అందరికీ తెలిసిందే. సో అయితే ఆర్థిక స్తోమత ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు, అలాగే సెమీ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ బేస్తో చేస్తున్న వారికి అయితే రేషన్ కార్డులో ఈ ఉచితంగా జరిగే ఏదైతే స్కీమ్స్ ఉంటుందో మీకు విక్రయించే కానీ లేకపోతే మీకు అలాంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో సో అవి అయితే మీకు రావడం కుదరదని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి అయితే ఆర్టికల్లో ఇచ్చిందని చెప్పచ్చు. సో ఇదే కాకుండా మనకు పాస్పోర్ట్ వేరే వేరే దేశాలకు వెళ్తున్నారు కదా, సో రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ట్యాక్స్ పే చేసినా కానీ లేకపోతే వేరే దేశంలో జీవించడానికి జాబ్ వీసాతో వెళ్ళే వారికి అయితే రేషన్ కార్డు అనేది తీసేయడం జరుగుతుందని చెప్పేశారు. సో అదేవిధంగా మనకు కేవైసీ చేయడం అనేది దేశంలోనే అందరికంటే అన్ని రేషన్ కార్డులకైతే కేవైసీ చేయాలని తప్పనిసరి అయితే గవర్నమెంట్ నిర్ణయించింది. సో దాని ద్వారా ఎన్ని రేషన్ కార్డులు డిలీట్ అవుతాయో ఎన్ని ఉంటాయో చూడాలి.